పిల్లలిద్దరూ అయితే హీరో గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన చాలా గొప్పవారు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో విష్ణు అయితే అవునా, ఆయన్ని ఎలాగైనా సరే మీరు కలిసేలా నేను చేస్తాను ప్రామిస్ అని చెప్పి విష్ణు పిల్లలిద్దరికి మాట ఇస్తాడు. అది విని వెన్నెల విష్ణు వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ బేబీ అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే విష్ణుకి థ్యాంక్స్ చెప్తారు. ఇక విష్ణు అన్న విధంగానే అతని దగ్గరికి పిల్లలు తీసుకొని వస్తాడు. ఈరోజు ఎలాగైనా సరే అతనితో మీకు పరిచయం చేసి అతనితో మీకు ఫోటో దిగేలా చేస్తాను, ఓకేనా అని చెప్పి విష్ణు పిల్లలతో అంటాడు. అది విని పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక విష్ణు లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ మేనేజర్ గారు వాళ్ళందరూ కూడా విష్ణుని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డేస్తారు. ఇంతలో అక్కడ వెన్నెల అయితే వాళ్ళ అమ్మని చూసి ఏంటి అమ్మలా ఉందే అని చెప్పి వరలక్ష్మిని చూసి అంటూ ఉంటుంది. అది చూసి విష్ణు కూడా ఏంటి అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. అవును నాన్న, అదిగో అమ్మలాగే ఉంది, సేమ్ అమ్మే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వరలక్ష్మినా, అంటే నాకు చెప్పకుండా నాకు తెలియకుండా తిన రోజు షూటింగ్కి వచ్చి యాడ్ షూట్ చేస్తుందా అని చెప్పి విష్ణు అయితే వరలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక విష్ణు అలాగే అతను వాళ్ళిద్దరూ కూడా అలా యాడ్ షూట్ చేస్తూ ఉంటారు. అది చూసి విష్ణు అయితే మాత్రం చాలా కుళ్ళుకుంటూ వరలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి వరలక్ష్మి నాకు చెప్పకుండా చేయకుండా ఇంత చేస్తుందా అని చెప్పి విష్ణు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.